ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నమస్తే అండి, నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన దివ్యాంగులకు ఫ్రీ బస్ అనౌన్స్ చేయలేదండి, కానీ పార్లమెంట్లో అసెంబ్లీల్లో వీళ్ళు చర్చలు వాడి వేడిగా జరుగుతున్నాయి. పోటాపోటీగా హోరాహోరీగా ఏదైనా కానీ మనకు చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనుస్ అని 7 వరహాలు ఇచ్చారు. దాంట్లో మెయిన్ మన దివ్యాంగులకు ఫ్రీ బస్ అన్నారు. నేనే గతంలో ఒక వీడియో కూడా చేసిన. ఇప్పుడు ఇట్లా చర్చ జరుగుతుంటే ఆశే కదండి ఎవరికైనా. మన పురుష దివ్యాంగులకు కూడా పూర్తిగా ఫ్రీ, మన మహిళలకు ఆల్రెడీ ఇస్తున్నారు ఏపీ మొత్తంలో ఫ్రీగా. అట్లా కాకుండా 50%లో వెళ్తా ఉన్నాము, ఆడోళ్ళం కానీ మగోళ్ళం కానీ దివ్యాంగులం అంతా. అట్లా కూడా కాకుండా మొత్తం ఫ్రీగా త్వరలో మార్చి కానీ ఏప్రిల్ కానీ అంటున్నారు. డేట్లు అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, నాకు కూడా ప్రతిసారి వీడియో చేయాలి, చెప్పాలి, అవేర్నెస్ కల్పించాలంటే డేట్లు తెలియట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఊదరగొట్టేస్తున్నారు. ఫ్రీ బస్ వచ్చేసింది, ఫ్రీ బస్ వచ్చేస్తుంది, ఫ్రీ బస్ ఎప్పుడంట మేడం అని. ప్లీజ్ అండి, దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా మంది. ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో వస్తుంది, హైప్ చేయండి. మన వీడియోస్ని మీకు నచ్చితే కనుక షేర్ చేయండి ఫ్రెండ్, ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాము. ఈ ఇంద్రధనుసు కార్యక్రమంలో భాగంగా మనకి ఫ్రీ బస్ అయితే వదులుతారు. ఇదైతే కన్ఫామ్. డేట్ ఒక్కటే తెలియట్లేదు, అక్కడ మిస్అండర్స్టాండింగ్, డేట్ తెలియట్లేదు. జీవో వదిలినారు కానీ అక్కడ మనకి బస్సులు అయితే ఇంకా వదలలేదు. కన్ఫామ్ గా అయితే ఫ్రీ బస్సులు వదులుతాయి. ఏమేం అర్హతలు ఉండాలి? ఏం అర్హతలు ఉండాలంటే ముఖ్యంగా 40% కన్నా ఎక్కువగా సదరం సర్టిఫికెట్లో ఉండాలి. సదరం సర్టిఫికెట్లో 40 కన్నా ఎక్కువ శాతం సదరం ఉండాలి. అట్లాగే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికైనా ఫ్రీగా అవకాశం అయితే కల్పిస్తున్నారంట. ఏ బస్సుల్లో పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ట్రా ఆర్డినరీ పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్, ఎక్స్ట్రా ఎక్స్ప్రెస్ బస్సులు, మళ్ళీ కొన్ని బస్సులకు వచ్చేసి వాటికి 50% ఇవ్వాలా, అసలు ఫ్రీగా తీసుకొని వెళ్ళాలా అనేది ఇంకొక చిన్న చర్చ జరుగుతూ ఉంది. లగ్జరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు ఇట్లా అన్నీ ఉండే కదండి. వాటిలో పల్లె వెలుగు వీటిలోకైతే ఫ్రీ. ఆ లగ్జరీ బస్సులు కూడా ఉంటాయి, నాన్ స్టాప్లు, అలాంటి వాటికి కూడా ఏమైనా వీళ్ళకి ఇవ్వాలా అని ఇంకొక చిన్న చర్చ జరుగుతుంది. ఆ చర్చ కంప్లీట్ అయితే కనుక ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా మనం ఫ్రీగా తిరిగేటట్టుగా చేస్తే బాగుండు కదా. చాలా ఆలోచన చాలా బాగుంది. ఆంధ్ర అయితే ఫ్రీ, ఆంధ్ర మొత్తం ఎక్కడైనా తిరగొచ్చు. ఇదైతే ఫ్రీగా జరగబోతుంది. మార్చి ఎండింగ్ కానీ ఏప్రిల్లో కానీ జరగవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన ఇంకొక విషయం వచ్చేసి పింఛన్లు ఆదివారం కాబట్టి శనివారం ఇచ్చేస్తారు, ముందు రోజే ఇచ్చేస్తారు, కన్ఫామ్గా ఇస్తారు. పోయిన నెలలో ఎవరైతే తీసుకున్నారో అంతకు ముందులో అందరికీ పింఛన్లు వస్తాయండి. ఓకే, దీని గురించి ఎటువంటి డౌట్ వద్దు, మీరు టెన్షన్ పడద్దండి. ఇదండి మన ఫ్రీ బస్ కథనం. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. అట్లాగే మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ టీవీ అండి. థ్యాంక్ యూ.